హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ రసం కూర. దీనికి బీరకాయలు తీసుకోవాలి. బీరకాయలు తీసుకున్నాను, 2 బీరకాయలు. దొండకాయలు కొంచెం తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు అనమాట ఇవి. కొబ్బరికాయ ఒక చిప్ అనమాట, సన్నగా ఈనిల్లా తరిగి పెట్టుకోవాలి ఇలాగా. నెక్స్ట్ బియ్యం అనమాట, ఓ పావు కప్పు ఉంటాయి ఇవి, పావు కప్పు తీసుకున్నాను. పల్లీలు ఒక చిన్న హాఫ్ కప్తో తీసుకున్నాను. ఈ బియ్యం ఏమో ముందుగుండా కడిగేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఇదిగోటండి, కడిగేసి నీరు పంపేసి వాటర్ వేసి నానబెట్టి ఉంచుకున్నాను. 1 గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. ఈ పల్లీలు కూడా కొంచెం వాటర్ వేసి 1 గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. పచ్చి శనగ పలుకులు అయితే నానబెట్టే అవసరం లేదండి. ఇవి ఎండు శనగ పలుకులు కాబట్టి నానబెట్టాను. ఇవి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ 2 నాననిద్దామండి. బియ్యం, శనగ పలుకులు వాటర్ వేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ బీరకాయలు, ఈ దొండకాయలు తరుక్కోవాలన్నమాట. ఇదిగోటండి, ఈ దొండకాయ ముక్కలు ఇలా తరుక్కోవాలి, కొంచెం పొడుగు ముక్కల్లాగా. బీరకాయలు కూడా ఇలాగా పొడుగ్గా తరుక్కోవాలి. చేదు చూసుకోవాలండి, బీరకాయల్లో చేదు ఉంటాయి. కూర అంతా చేదు అయిపోతుంది చేదుగానే ఉంటే. చేదు చూసుకుంటూ కోసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు గుండగా తరిగి ముక్కలు పెట్టుకున్నాను. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించాను. నానబెట్టి ఉంచుకున్నాం కదా 1 గంట సేపు పల్లీలు, అవి కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేయాలి. 1 గ్లాస్ వాటర్ వేసానండి, పెద్ద గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కప్పు పెట్టేసి ఒక 5 విజిల్స్ ఉంచుకోవాలి. ఐదు విజిల్స్ వచ్చేసిన తర్వాత గ్యాస్ వెలిగించుకున్నానండి. 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లగా అయిన తర్వాత కప్పు తీసుకొని అందులో దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇంతలోగా మిక్సీ చేసుకుందామండి మనం. అందులో 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర 1 స్పూన్, తెల్లుల్లి అన్నమాట. ఇవి ఒక 6-7 రెబ్బలు వేసుకోండి. మిరపకాయలు, ఎండుమిర్చి, ఒక 5 మిరపకాయలు వేసుకోండి, 4-5. మీకు టేస్ట్, మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి. కొబ్బరి ముక్కలు మనం తరిగి పెట్టి ఉంచుకున్నాం కదా, అందులో కొంచెం తీసి ఈ మిక్సీలో వేసుకోవాలి. కొంచెం, మిగతావి కూరలోకి ఉంచుకోవాలి. ఇదిగోండి, ఈ మాత్రం వేసుకుంటే సరిపోతాయి. పక్కన పెట్టి ఉంచుకుందాం మిగతా ముక్కలు. నెక్స్ట్ ఉల్లిపాయలు తరిగి పెట్టి ఉంచుకున్నాం కదా, అవి కూడా కొంచెం వేసుకోవాలి. సరిపోతాయి ఇవి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టేసి ముందు 1 తిప్పు తిప్పుకోవాలన్నమాట మిక్సీ. ఇగోటండి, 1 తిప్పు తిప్పుకొని బియ్యం నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఇవి శుభ్రంగా కడిగేసి వాటర్ వంపేయాలి. ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ బియ్యం వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్సీ చేయకూడదు అనమాట. 1 తిప్పు తిప్పేసి ఆపేయాలి అంతే, మెత్తగా అయిపోకూడదు. ముందు కొబ్బరి ముక్కలు ఇవన్నీ మిక్సీ చేసుకున్న తర్వాత లాస్ట్లో అవి మెత్తగా అయిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. లాస్ట్లో బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న వెంటనే 1 తిప్పు తిప్పేసి ఆపేయాలన్నమాట.
అయిపోయిందండి. కుక్కర్ కూడా 5 విజిల్స్ వచ్చాయి. చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత కుక్కర్ కప్పు ఓపెన్ చేద్దామండి. ఇందులోని దొండకాయ ముక్కలు మనం తరిగి పెట్టి ఉంచుకున్నాం కదా, అవి వేసేయాలన్నమాట. దొండకాయలు వేసేసి కప్పు పెట్టేసి ఒక్క విజిల్ ఉంచుకోవాలి. మళ్ళీని ఒక విజిల్ పెట్టిన తర్వాత అయిపోయిందండి. ఒక విజిల్ వచ్చేసింది. చల్లగా అవనివ్వాలి. ఇప్పుడు కప్పు తీద్దామండి. చల్లగా అయింది. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కుక్కర్లో వేసి కుక్కర్ కప్పు పెట్టకుండా మామూలుగా ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసి ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి కప్పు పెట్టకూడదు. ఇలా మామూలుగా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం ముక్క మెత్తబడగానే బీరకాయలు వేరే ముక్క మెత్తబడిపోతుంది కదా. సరే అయిపోయిందండి. ఉడికిపోతున్నాయి. కొంచెం ఉడకగానే ఆపేసుకోవాలి. ఉడికిపోయండి. అన్నీ ఒకేసారి వేస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇలా కొంచెం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట. ఉడికించుకోవాలి. నెక్స్ట్ కళాయి పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించాను. ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. మినపప్పు, ఆవాలు, తాలింపు దినుసులు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 2. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఉంచాం కదా, ఈనిల్లా కట్ చేసుకున్నవి, అవి ఇందులో వేసేసుకోవాలి. ఎర్రగా వేపుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు బాగా వేగాలి తాలింపులో. వేగిపోయండి. నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టి ఉంచుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా, ఆ ముద్ద అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. మిక్సీ వాటర్ ఏటి వేయకుండా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇవి ఇది కొంచెం బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో ఈ ముద్ద ఎంత బాగా తాలింపులో వేగితే కూర అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. బాగా ఎర్రగా వేగనివ్వాలి. కొంచెం ఆయిల్ కానీ సరిపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు అయితే ముద్దంతా అడుగు పట్టేస్తుంది ఆయిల్ తక్కువైతే. బాగా ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పసుపు కొంచెం, కారం కొంచెం, సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. ఇది లేకపోతే అడుగు పట్టేస్తుంది, మాడిపోతే మరి బాగుండదు. బాగా ఎర్రగా వేగింది. ఎర్రగా వేగితేనే కూర టేస్ట్గా ఉంటుంది, లేకపోతే పచ్చి వాసన వేస్తుంది. ఈ ముద్దంతా వేగిపోయింది. ఇందులో మనం ముందుగుండా ఉడికించి పెట్టుకున్నాం కదా కుక్కర్లో పెట్టినది, ఇవన్నీ వాటర్తో సహా అందులో వేసేసుకోవాలి తాలింపులోని.
ముద్ద బాగా వేగిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి. వాటర్ అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాను. శుభ్రంగా కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడకాలి. ఇది ఒకటిని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం పాలు చిన్న గ్లాస్తో తీసుకోవాలి. వీటిని ఇలా ఉడకాలన్నమాట. పాలు చిన్న గ్లాస్తో తీసుకోవాలి. అయిపోయిందండి, ఉడికిపోయింది. పాలు చిన్న గ్లాస్తో తీసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. పాలు ఎంతో రుచికరమైన రసం కూర రెడీ అయిపోయిందండి. పాలు తీసుకొని ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇది మిస్ అయిందండి. చిన్న గ్లాస్తో పాలు వేసుకోవాలి, వేసి ఉడికించుకోవాలన్నమాట. దించే ముందు పాలు వేసుకొని ఉడికించుకోవాలి. రెడీ అయిపోయిందండి రసం. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్